వెల్కమ్ టు రమాదేవి రాయలసీమ రాగా. అరుణాచలేశ్వర ఆలయం, అన్నామలయార్ ఆలయం అని కూడా పిలుస్తారు. మహాశివుడి విగ్రహాన్ని అగ్నిలింగం అని పిలుస్తారు. కొండ చివరన ఉన్న ఈ అరుణాచలేశ్వర ఆలయం 1000 సంవత్సరాల పైగా పూజా కేంద్రంగా ఉన్న ఈ ఆలయం యొక్క ప్రారంభ నిర్మాణాలు చోళ రాజవంశ పాలనలో 9వ శతాబ్దంలోదని నమ్ముతారు. అరుణాచలం తమిళనాడులోని ఒక కొండ మాత్రమే కాదు, అన్నామలై నడిబొడ్డున ఉన్న ఈ పవిత్ర పర్వతం శతాబ్దాలుగా శివుని భౌతిక అభివ్యక్తిగా గౌరవించబడుతోంది. అరుణాచల కొండను చూసిన క్షణం ఏదో ప్రత్యేకత ఉందని తప్పక గ్రహిస్తారు. అరుణాచలం శివుని అగ్నితత్వాన్ని భౌతిక స్వరూపంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో ఒకటి. ఇది తమిళనాడులో తిరువన్నామలైలో ఉంది. ఇది 5 పంచభూత స్థలాల్లో అగ్ని యొక్క మూలకాలాన్ని సూచించే అరుణాచలేశ్వర స్వరూపంలో ఇక్కడ పూజించబడే శివునికి అంకితం చేయబడి ఉంది. అరుణాచలేశ్వరుని ఆరాధించటం ద్వారా మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. అచలం అంటే కొండ అని అర్థం. మనం చేసిన రుణపాపాలను తొలగించినది అని అర్థం. ఆలయానికి సంబంధించిన పురాణ గాథ ప్రకారం సృష్టికర్త బ్రహ్మ మరియు సంరక్షకుడు విష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది. ఈ వాదనను పరిష్కరించడానికి శివుడు కాంతి స్తంభంగా తరువాత అరుణాచల రూపంలో అవతరించారని చెప్తారు. అరుణాచలం అనేది అన్ని జీవుల హృదయాలలో నేనుగా ప్రకాశించే పరమాత్మ అని శ్రీ భగవానుడు చెప్పాడు. అరుణాచలం నిజంగా కాలం, స్థలం, నామం మరియు రూపాలకు అతీతమైన అద్వితీయ వాస్తవికత. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని అత్యంత శక్తివంతమైన శివ మంత్రంగా పరిగణిస్తారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః అనే పదం 108 సార్లు జపించటం వల్ల ఆధ్యాత్మికత మేలుకొలుపు, దైవంతో మీ సంబంధాన్ని మరింతగా పెంచుతుంది, భక్తి పెరుగుతుంది. ఓం నమః శివయే ఇది దైవిక పురుష శక్తి అయిన శివుడికి అంకితం చేయబడిన చాలా చిన్న మరియు శక్తివంతమైన మంత్రం. ఓం నమః శివయే ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించటం వల్ల మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది, ఒత్తిడిని విడుదల చేస్తుంది.